హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ ₹1,750 పెరిగి ₹1,45,000 పలుకుతోంది. 22 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ ధర ₹1,600 పెరిగి ₹1,33,000కు చేరింది. అటు కేజీ సిల్వర్ రేట్ ₹2,34,000గా ఉంది. డీటెయిల్స్ మనకు బిజినెస్ రిపోర్టర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఇవాళ గోల్డ్ రేట్ పెరిగినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ ఎలా కనిపిస్తున్నాయి? ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయా, తగ్గే అవకాశాలు ఉంటాయా? సిచ్యువేషన్ ఎలా ఉంది? గత కొంతకాలంగా అప్ అండ్ డౌన్స్ తో తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఒక దశలో 1,50,000కు మళ్ళీ టచ్ అయింది 24 క్యారెట్. అయితే ఆ తర్వాత కొంత వార్ సిచ్యువేషన్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు, వడ్డీ రేట్స్ మీద అంచనాలు కావచ్చు, మళ్ళా దిగి వచ్చింది. అయితే మళ్ళీ ఒక్కసారిగా ధరలు పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు ముడి చమురు ధరలు $80 దిగువ పడిపోయింది. మరోవైపు చూస్తుంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పట్లో పెంచే ఛాన్సెస్ లేవని చెప్పేసి గత మీటింగ్ లో ఫెడ్ మీటింగ్ లో సంకేతాలు అందాయి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ రివ్యూలో కూడా పెరగకపోవచ్చనే అంచనాలు ఒకటి. దానివల్ల కొంత కూల్ ఆఫ్ ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. అట్లాగే ముడిచమురు ధరలు ఊహించిన రీతిలో దిగొస్తున్నాయి. మరోవైపు వార్ సిచ్యువేషన్ కొంత మెరుగుపడుతుంది. లిక్విడిటీ ఇష్యూస్ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు నడుమ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. వెండి చూస్తుంటే 2,30,000 దాటింది. మళ్ళా 2.4 lakh పోయి దిశగా పనులు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మొత్తానికి చూడాలి తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉండబోతాయి. అట్లాగే వేరే దేశాల రిజర్వ్ బ్యాంక్స్, మన రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, వేరే ఫెడరల్ బ్యాంక్స్ బయింగ్ ఎలా ఉండబోతుందని లేదా గోల్డ్ ధరలు తదుపరి డైరెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇక్కడి నుంచి స్థిరంగా పడుతాయి, భారీగా అయితే పడిపోయే ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. అట్లాగే యూజ్ ర్యాలీ కూడా ఉండకపోవచ్చు, నిలకడగా పెరిగే అవకాశం. 24 క్యారెట్ ఆల్మోస్ట్ 140 అండ్ 130 ఈ రేంజ్ లో, అంటే ఇది 40కి వెళ్ళట్లేదు, అది 50కి చేరినటువంటి సిచ్యువేషన్ లేదు. 1,000-1,700 పెరుగుతోంది, మళ్ళీ కాన్స్టెంట్ గా తగ్గుతూ మళ్ళీ 132, 142 ఆ రేంజ్ లోనే 22 అండ్ 24 క్యారెట్ నడుస్తున్నటువంటి క్రమంలో ఒక తటస్థ స్థాయికి వచ్చింది. ఇంకా ఎక్కువగా తగ్గే అవకాశాలు లేదు, ఇంకా ఓవర్ హైప్ కు వెళ్లేటువంటి ఛాన్సెస్ లేవు అని మొన్న మధ్య విశ్లేషణలు కూడా పలు జరిగాయి. అండ్ ఈ క్రమంలో ఇప్పుడు ఈ పెరుగుదల ఈ 1-2 రోజులుగా భావించవచ్చా, లేదంటే మున్ముందు అంటే ఇంటర్నేషనల్ ఈక్వేషన్స్ తోని ఆల్రెడీ ఒకవైపు యుద్ధం కూడా ఉండదు, ముగిసిపోయింది అని చెప్పేసి మొన్న ట్రంప్ ప్రకటించారు. అయినప్పటికీ గోల్డ్ రేటు పెరగడాన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే యుద్ధం ఉన్నటువంటి టైంలో ఆల్మోస్ట్ సేఫెస్ట్ పెట్టుబడిగా ఇటు గోల్డ్ నే చూస్తారు. బట్ ఆ సిచ్యువేషన్ కూడా లేదు. అన్ని సిచ్యువేషన్ కూల్ అవుతున్నటువంటి ఈ క్రమంలో గోల్డ్ రేట్ పెరగడాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అన్ని బాగుంటే గోల్డ్ మనీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. ఇతర బాండ్స్ కావచ్చు, కరెన్సీస్ కావచ్చు, డాలర్, రూపీ ఇవన్నీ పర్చేసెస్ అవుతాయి. అట్లా ఈక్విటీస్ కూడా గోల్డ్ లోన్ అవుతాయి. కాబట్టి కండిషన్స్ అన్ని బాగుంటే గోల్డ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనకి దశాబ్దాలుగా ప్రూవ్ అవుతా ఉంది. కాబట్టి గోల్డ్ ఒకటే మనకి మంచి రిటర్న్స్ దీర్ఘకాలంలో ఇస్తుందని అంచనాలతో ఇన్వెస్టర్స్ అటువైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఇప్పుడే కనిపిస్తా ఉంది. అందుకే కొంత స్థిరంగా ముందుకైతే కదులుతోంది. పడిపోయినప్పుడు కూడా భారీగా పడినప్పుడు మళ్ళీ అక్కడ కొనుగోళ్లు జరుగుతా ఉన్నాయి. కొనుగోళ్ల మద్దతుతో మళ్ళీ పుంజుకుంటా వస్తుంది. అయితే గత 2-3 వారాల కిందట 1.5 lakh టచ్ అయింది 24 క్యారెట్. కానీ అక్కడ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. ఎందుకంటే మళ్ళీ అన్సర్టెనిటీస్ వచ్చాయి. వారు అయితే కంటిన్యూ చేస్తామన్న ప్రకటన వచ్చింది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం కొంచెం గోల్డ్ నిలకడగా పెరుగుతుంది. భారీగా అయితే పెరిగే అవకాశం లేదు. స్పెక్యులేషన్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. అత్యవసరం అయితే కొనుగోలు చేసుకోవడం మంచిదే, వెయిట్ లేకుండా దశలో వారిగా కొనుగోలు చేయాలని చెప్పేసి రైట్ మురళి.